రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంటి ముందు క్రికెట్ ఆడితే బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు ఆ మహిళపై దాడి చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడి భార్య పేరు హారిక. వీరి పిల్లలు రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు. ఇంటి ముందు క్రికెట్ ఆడితే తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కళ్యాణి అనే మహిళలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయాన్ని ఆ పిల్లలు తమ తల్లిదండ్రులు హరినాథ్ దంపతులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న హరినాథ్ భార్య హారిక ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి ఆమెపై హారిక దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనపై మరోసారి దాడి చేశారంటూ కళ్యాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు వారు పురుగుల మందు డబ్బాతో సహా చేరుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హారికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించి దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ సిరి. ఇంటి ముందు క్రికెట్ ఆడితే తమ పిల్లలకు బంతి తగులుతుందని అడ్డు చెప్పినందుకు అనంతపురం నగరంలో విచక్షణ రహితంగా కానిస్టేబుల్ దంపతులు దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు చూసుకున్నట్లయితే ఏఆర్ కానిస్టేబుల్ గా అనంతపురం నగరంలో విధులు నిర్వహిస్తున్నటువంటి హరినాథ్ అనే అతను, ఆయన భార్య హారిక ఇద్దరు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఇంటి ముందు వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందు క్రికెట్ ఆడడానికి ప్రయత్నించగా ఈ ఇంటి ముందు క్రికెట్ ఆడితే బంతి పిల్లలకు తగులుతుందని కళ్యాణ్, నిర్మల అనే ఆమె అడ్డు చెప్పడంతో ఈ విషయము తమను క్రికెట్ ఆడొద్దని చెప్తున్న అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పిల్లలు హరినాథ్, అతని భార్య హారికకు చెప్పడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయినటువంటి ఈ యొక్క దంపతులు నిర్మలను, కళ్యాణ్ అనే వారిపైన కళ్యాణ్ అనే ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఈ యొక్క దాడికి గురైనటువంటి కళ్యాణ్ అనే ఆమె 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి యొక్క దంపతులు, కానిస్టేబుల్ దంపతులు మరి ఒకసారి కళ్యాణ్ ఇంట్లో ఉన్నటువంటి కళ్యాణ్ బయటికి లాక్కొచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆమె మరి ఒకసారి పురుగుల మందు డబ్బాతో పోలీస్ స్టేషన్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ యొక్క దాడి దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ సీసీటీవీ రికార్డును పరిశీలించి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి ఈ యొక్క దంపతుల పైన రిమాండ్ కి అయితే తరలించారు సిరి. రైట్, థ్యాంక్ యూ జీవన్. వైఫ్ ఒకటే నేను గొడవ పెట్టుకోవాలంటే నేను కూడా ఇంట్లోనే ఉంటాను. వాళ్ళతో మనం గొడవ పడాలంటే మేము గొడవ పడకుండా మేము ఎందుకు ఇంత దూరం వచ్చినాము? సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా, సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా. మీరు ఏదో వాళ్ళని కొట్టడానికి ఏదో మనుషులు ఒక నిమిషం, నేను కళ్యాణంలో అంటే నేను ఎట్లా మనుషులు చూపిస్తాను సార్? మీరు చెప్పింది మీరు బట్టలు తీసుకోవడానికి వస్తే ఒక నిమిషం కానిస్టేబుల్ సార్లు వచ్చి బట్టలు తీసుకొని పోయినారు నిన్న. మేము అక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు, మా పని మేము చూసుకొని వెళ్ళిపోయిన కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా నిన్న వచ్చిన ప్రొటెక్షన్ కి. మేమేమైనా మాట్లాడింటే వాళ్ళు ఉన్నారు కదా. ఈ రోజు కూడా మమ్మల్ని కొట్టినప్పుడు ఇప్పుడు రికార్డు ఉంది కదా ఇక్కడ మా దగ్గర. నిన్నది రికార్డు ఉంది, నేను అది కూడా ఇస్తాను. నిన్న వాళ్ళు చేసింది, ఈ రోజు చేసింది కూడా రికార్డు రిలీజ్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయో రిలీజ్ చేయమని చూద్దాం. అంటే గవర్నమెంట్ తరఫున ఉంటే అంటే మామూలు మా ఇట్లా సామాన్యులు బతికేయలేదా? అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మనం ఏమో చెప్పులతో కొట్టినా కూడా పట్టించుకోబోతుందండి నేను.
నిన్న ఎంత నీట్గా నీ నీటికి వచ్చినప్పుడు కూడా చెప్పినాను సార్కి. ఈడ ప్యాంటు ఉప్పి చూపిస్తాడు ఒక ఆయన. అంటే ఇక సామాన్య ప్రజలు ఎట్లా బతికేది ఎట్లా బతికేది సార్? నేను ఇప్పుడు రమ్మని చెప్పండి. లేదు అట్లా కదా మేడం, మీరు అట్లా కదా. వైఫ్ ఒకటే నేను గొడవ పెట్టుకోవాలంటే నేను కూడా ఇంట్లోనే ఉంటాను. వాళ్ళతో మనం గొడవ పడాలంటే మేము గొడవ పడకుండా మేమే అన్న ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారు అన్నయ్య, ఎవరు ఆడుతున్నారు అన్నారు.